మాట్లాడినట్టు అట్లా పట్టుకో ఇంకే అందరూ మళ్ళా ఊరికే వెంకటేశ్వర ఉండదా నువ్వు పోయావా దేశాయపల్లి వెంకటేశ్వర రావడు రా ఒక్కనే ఉన్నావు పోయే అసలు పోతున్నదే వెనకకుండేదన్న కనబడుతుంది అటు అయితే లోపలికి ఎట్టాను ఎందుకు పోయినావు లొంగిపోయిన వచ్చేదా రమణ వేయడానికి కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇంకో రమేష్ కొండా సురేఖ నాయకత్వం మున్నూరు కాపుల ఐక్యత మున్నూరు కాపుల ఐక్యత గత 10 సంవత్సరాల నుండి మున్నూరు కాపు కార్పొరేషన్ కోసం రాష్ట్రంలోని మున్నూరు కాపు కుల బాంధవులందరూ రెవెన్యూ అధికారులకు కానీ ప్రభుత్వానికి చేరే విధంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కార్పొరేషన్ చేయలేదు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, ఆది సీనాన్న గారు, స్థానిక శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం అందరి కృషితోటి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా మున్నూరు కాపులను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారికి మా మున్నూరు కాపు కుల బాంధవుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మరి మన కుల బాంధవుడైనటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు, మన స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి, మరి అదే ఈ కార్యక్రమానికి సహకరించిన మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికి కూడా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా గత ఎన్ని రోజులు గడిచినా కానీ ఈ మున్నూరు కాపు కార్పొరేషన్ అనేది ఎవరు స్థాపించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కార్పొరేషను స్థాపించినందుకు కుల బాంధవుల తరఫున నేను అందరికీ
కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.